ఫేవరెట్ హీరో అంటే ఇప్పుడు ఒక సినిమాలోకొచ్చినప్పుడు ఒక హీరోని బాగా ఇష్టపడతాం. అంటే అందరూ హీరోలు ఇప్పుడు నువ్వు అందరు హీరోలకి చైల్డ్ యాక్టర్‌గా వర్క్ చేసావు. బట్ ఖచ్చితంగా ఈ హీరో అంటే నాకు చాలా ఇష్టం. భలే ఉంటది. 'పవన్ కళ్యాణ్' అంటే ఇష్టం. 'ప్రభాస్' అంటే ఇష్టం. అలా ఒక హీరో ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి. ఆ! నీకలా ఎవరు బాగా ఇష్టపడే హీరో గాని? ఇష్టపడే మరి అందరూను. అందరూ ఉంటారు. అందరూ అవును. అలా అంటే ఇంకొక నార్మల్‌గా స్పెషల్ అయితే 'పవన్ కళ్యాణ్' గారు. 'పవన్ కళ్యాణ్' ఆ! గారా? ఆ! సార్ బా చేస్తారంటే నార్మల్ న్యాచురల్‌గా చేసేస్తారు. ఆ! 'గబ్బర్ సింగ్' మూవీలో అయితే నార్మల్‌గా పోలీస్ గెటప్ కదా ఓకే. సార్‌ది. పోలీస్ క్యారెక్టర్ కాబట్టి బా చేశారు సార్. ఓకే. ఆ! ఆయన సినిమాలో చూసింది నువ్వు నాకు తెలిసి 'గబ్బర్ సింగ్' గబ్ నువ్వు చాలా చిన్న చూసానండి. పిల్లోడు అనుకుంటా అప్పటికి కూడా ఆ! 'గబ్బర్ సింగ్.' ఆ! టీవీలో చూసావా? థియేటర్‌లో? థియేటర్‌కెళ్ళాను అనుకుంటున్నా. మా ఓకే. తాతయ్యతో, మా మామయ్యతో ఎళ్ళాను. ఓకే. తర్వాత టీవీలో చూసా. ఓకే. మళ్ళీ రీసెంట్‌గా 'పవన్ కళ్యాణ్' సార్‌ది బర్త్‌డే కదండీ! అవును. అవును. అప్పుడు చూసాను. సెప్టెంబర్ 2 రిలీజ్ చేస్తున్నారు. ఆ! ఇంకేంటి షూట్స్ ఏం జరుగుతున్నాయి ఇంకిప్పుడు ఇప్పట్లో? షూట్స్ రీసెంట్‌గా మళ్ళీ ఏదో వెబ్ సీరీస్ ఎళ్ళొచ్చాను షూట్‌కి. హ్మ్. హ్మ్. అదే వెబ్ సీరీస్ మరి నాకైతే తెలీదు. హ్మ్. ఎళ్ళొచ్చాను. ఓకే. ఆ! కంప్లీట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద ఫోకసా? నార్మల్ అయితే ఇప్పుడు ఫోకస్ ఆన్ స్టడీస్ ఫోకస్ ఆన్ స్టడీస్. అంతే. ఓకే. సో, ఇంగా ఎవరెవరికి చైల్డ్ యాక్టర్‌గా చేద్దాం అనుకుంటున్నా? అంటే ఇప్పుడు చైల్డ్ యాక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చాలా తక్కువ పీరియడ్ ఉంటది. అవును. ఒక అవును. 16 వచ్చిందంటే అటు పెద్ద యాక్టర్ హీరోగా చేయాలి చేయలేరు. దాన్ని నెక్స్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా చేయలేరు. ఆ ఫేజ్ అనేది వచ్చేస్తది. ఈలోపే మనం చాలా మంది చేస్తూ ఉంటాం. అసలు ఆ! నీకు డ్రీమ్ ఏంటి? ఎవరితో వర్క్ చేయాలని ఉంటది కదా! 'ప్రభాస్' సార్‌తో. అంటే కలిసేవా అసలు ఎప్పుడన్నా? 'ప్రభాస్' సార్‌ని చూడలేదన్న. చూడలేదు. చూడలేదు. 'ప్రభాస్' సార్‌ది డైలాగ్ 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్దాయన్ని నమ్ముకునే ధైర్యంగా ఉన్నాయి. ఆ ధైర్యాన్ని భయపెడదామంటే మీరెలా నమ్మార్రా? ఈ ఊరు ఆయన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికి వచ్చి వెళ్తున్నట్టు వెళ్లారు. 20 ఏళ్ల నుండి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడు, ఆడి చెప్పు. కొడుకొచ్చాడని చెప్పు. అది. మొత్తం డైలాగ్స్ అన్నీ కూడా చాలా బాగా చెప్తున్నావు థాంక్ నువ్వు. యూ అన్న. ఆ! చిరంజీవి గారి డైలాగులు ఏమన్నా గుర్తున్నాయా? చిరంజీవి సార్‌దా ఉంది. ఆ! ఒక్క డైలాగ్ చెప్పు. ఓకే. గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసి తట్టుకున్న గుండెరా ఇది. దాంతో పోలిస్తే నీ పాలిటిక్స్ ఎంత? నా చిటికెన వేలిపై ఉన్న వెంట్రుకంత. హ్మ్. పీకి పారేస్తా. ఇచ్చి పడేసినావుగా మొత్తం అసలెక్కడ తగ్గట్లేదు. హ్మ్. ఇంకా అంటే నీకు ఇన్ని డైలాగులు భలే గుర్తుపెట్టుకుంటున్నావు నువ్వు. ఒకసారి వింటే గుర్తుండిపోతున్నాయా? అన్న ఒక్కసారి వింటే గుర్తుంటాయా నీకివి? ఆ! చదువుతా అన్న అంతే. హ్మ్. ఒక్కొక్క 5 లైన్స్ ఉందనుకోండి అన్న. ఆ! 1 లైన్ అలా 3, 4 టైమ్స్ చదువుతాను. ఆ! వచ్చాక మైండ్‌లో ఐస్ క్లోజ్ చేసుకొని ఇంకొక 5 టైమ్స్ ఓకే. అలా. రీటేక్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు కోప్పడుతుంటారు కదా సార్! ఎప్పుడైనా ఆ! ఫేస్ చేసావా నువ్వు ఆ సిట్యుయేషను? ఆ! అంటే డైలాగులు మర్చిపోతుంటాం మనం. గుర్తుంటాయి ఒక్కొక్కసారి గుర్తుండవు. తడబడుతుంటాం, రోల్ అవుతుంటాం. అవునండి. ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఎలా ఉండేది సెట్స్‌లో? అంటే అంతవరకు తెచ్చుకోలేదన్న నేను. నేను చేసేసాను. సింగిల్ టేక్‌లోనే సింగిల్ టేక్‌లో చేసేసా. మొత్తం అన్ని సినిమాలు ఇప్పటి వరకు ఆ! చేసినయన్ని గూడా. చాలా మంది కూడా సింగిల్ టేక్‌లో చేసేస్తావు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటారు. ఆహా! సో, డైరెక్టర్‌కి ఈజీ చేస్తున్నావు అయితే వర్క్. ఆ! ఇబ్బంది పెట్టకుండా ఆయన ఎలా గావాలనుకుంటే అలా. అంతే. ఓకే. సెట్‌కెళ్ళినప్పుడు సినిమా ఫస్ట్ సెట్‌కెళ్ళినప్పుడు అసలు సెట్ అంటే ఇది ఏంటో మనకు తెలీదసల. అవును. ఇక్కడ క్యారవాన్ ఉంటది. ఇక్కడ లైట్‌లుంటాయి. ఇక్కడ బిజీగా తిరుగుతుంటారు. ప్రొడక్షనోళ్ళు తిరుగుతుంటారు. అవునవునండి. అసలు ఏమనిపించింది ఫస్ట్ టైమ్ నువ్వు సెట్‌లోకెళ్ళినప్పుడు అంటే మూవీ అంటే ఈ మూవీ మొత్తం తీయడానికి వీళ్ళింత కష్టపడతారా అని అనిపించిందన్న. ఒక చిన్న షాట్‌కి ఒక రోజు మొత్తం అయిపోతది. అవును. ఆ థియేటర్ మళ్ళీ అంటే మూవీ బా చేయాలి ఆ! కదన్న. సో, ఏం నేర్చుకున్నావు? అంటే ఇన్ని 3, 4 ఇయర్స్‌లో అసలు ఇండస్ట్రీలో? యాక్టింగ్ అయితే ఓకే అన్న. హ్మ్. బా వచ్చింది. హ్మ్. నేర్చుకున్నాను. చిన్ని సీరియల్ ఉంది కదా! మా టీవీలో వస్తది. హ్మ్. జనరేషన్ చేంజ్ అయింది. చిన్ని సీరియల్‌లో కూడా నాకు కొంచెం ఒక 20-40% వరకు నాకు యాక్టింగ్ ఇంప్రూవ్ అయింది. అవును. అలాగా యాక్టింగ్ కూడా వచ్చింది. యాక్టింగ్ ఆ! గూడా వచ్చింది.